ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ఇద్దరి మధ్య పెరిగిన చనువు, వివాహ బంధంతో ఒక్కటైన జంట. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ మహిళకు గతంలోనే పెళ్ళయి ఇద్దరు పిల్లలుంటే అది దారి తప్పిన బంధమే అవుతుంది. గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకుని అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడిన ఏలూరు జంట వ్యవహారం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ ఎర్రమళ్లకు చెందిన 25 ఏళ్ల గుండుగొరను చిన్నమావుళ్ళయ్య చేపల ప్యాకింగ్ పనులకు వెళ్తూ జీవనం సాగించేవాడు. శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన 34 ఏళ్ల రమతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవలే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటికే రమకు వివాహమై 2 పిల్లలున్నారు. రెండో పెళ్లి విషయం ఆమె భర్త తల్లిదండ్రులకు తెలియడంతో ఎర్రమళ్ల వచ్చారు. యువకుడి కుటుంబంతో గొడవకు దిగారు. ఆ తర్వాత రమను తీసుకుని సింగుపురానికి వెళ్లిపోయారు. ఈ నెల 24వ తేదీ రాత్రి అన్న కుమారుడు సతీష్కు చిన్నమావుళ్ళయ్య ఫోన్ చేశాడు. రమ తనతో వచ్చేసిందని నాచుగుంటకు రావాలని కోరాడు. సతీష్ అక్కడికి చేరుకునేసరికి ఇద్దరూ కనిపించలేదు. దగ్గరలోని కాలువ గట్టున చిన్నమావుళ్ళయ్య వస్తువులను చూశాడు. కాలువలోకి దూకొండొచ్చని భావించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది కొద్దిసేపటికి నాచుగుంట వచ్చారు. కాలువలో గాలించారు. చిన్నమావుళ్ళయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. రమ కూడా తనతో ఉందని చిన్నమావుళ్ళయ్య చెప్పాడు కదా, మరి ఆమె ఎక్కడ? చేబ్రోలు ఎస్ఐకి ఇదే సందేహం వచ్చింది. అక్కడ కనిపించడం లేదంటే ఖచ్చితంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానించారు. మంగళగిరి ఎస్డీఆర్ఎఫ్కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి బృందాన్ని రప్పించి గాలింపు చేపట్టారు. ఒకరోజు తర్వాత చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీప కాలువలో రమ మృతదేహాన్ని కనుగొన్నారు. మావుళ్ళయ్య ఆత్మహత్య అతడి తల్లికి గర్భశోకం మిగిల్చింది. రమ చనిపోవడం ఆమె భర్తను ఒంటరిని చేసింది. 2 పిల్లలు తల్లి లేని వారయ్యారు.